చందమామ రామాయణం 9వ భాగం అయోధ్యాకాండ 3వ భాగం. తండ్రిని ఆ స్థితిలో చూడగానే రాముడికి పామును త్రొక్కినట్లుగా భయం కలిగింది. అతను కలవళపడి కైకేయితో, అమ్మా, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? తండ్రి గారు ఇలా కలవరపడటానికి కారణమేమిటి? ఆయనను ఇలా ఎన్నడూ చూడలేదు. నాకు ఎందుకో ఆందోళనగా ఉన్నది అన్నాడు. కైకేయి కొంచెం కూడా బిడియం లేకుండా, రాజుగారికి కోపమూ లేదు, తాపమూ లేదు. ఆయనకు ఒక కోరిక ఉన్నది. అది నీకు చెప్పటానికి జంకుతున్నారు. ఒకప్పుడు మీ తండ్రి గారు నాకు ఒక వరము ఇస్తానన్నారు. ఎందుకన్నానా అని ఇప్పుడు బాధపడుతున్నారు. ధర్మం జరగటం ప్రధానం కదా. నీ తండ్రి ఆడిన మాట తప్పకుండా చూసే భారం నీ మీద ఉన్నది. మంచో చెడు ఆయన కోరిక తీర్చుతానని నీవు మాట ఇస్తే అసలు సంగతి చెబుతాను. ఆ సంగతి ఆయన నోట వెంట రాదు. అందుచేత నేనే చెప్పాలి అన్నది. అదేమిటమ్మా, నన్ను ఇలా శంకించవచ్చా? నాయనగారు కోరితే నిప్పులో దూకమున్నా నేను దూకుతాను కదా. ఆయన కోరిక ఏమిటో చెప్పు, తప్పకుండా అమలు చేస్తాను. నేను ఆడిన మాట తప్పను అన్నాడు రాముడు. కైకేయి రాముడితో దేవాసుర యుద్ధం నాటి విషయాలు చెప్పి, ఆయన ఆ సమయంలో ఇస్తానన్న వరం ప్రకారం రాముడు 14 ఏళ్లు అరణ్యవాసానికి పోవలసి ఉంటుందని చెప్పింది. రామా, ఈ పట్టాభిషేక ప్రయత్నం వృధాగా పోదు. భరతుడు పట్టాభిషేకం చేసుకుని భూమి 4 చెరగలు పాలిస్తాడు. నీవు నారబట్టలు జడలు ధరించి 14 ఏళ్లు అరణ్యవాసం వెళ్ళినట్లయితే నీ తండ్రికి ఆడి తప్పానన్న అపఖ్యాతి చుట్టుకోకుండా ఉంటుంది అన్నది ఆమె. ఎంత దారుణమైన మాట ఇంత పరుషంగా చెవిని పడినప్పుడు మరొకడైతే ఎంతో కలవరపడి మదనపడి కైకేయి మొహం చూడడానికి కూడా సిగ్గుపడి ఉండేవాడు. కాని రాముడు అటువంటి వికారాలు ఏమీ లేకుండా, అమ్మా, అలాగే కాని నేను నారబట్టలు కట్టి అరణ్యానికి వెళతాను. భరతుడి కోసం వెంటనే కబురు పంపండి. తండ్రి గారి ప్రతిజ్ఞ, నీ కోరిక ఇదే అయినప్పుడు నేను భరతుడికి రాజ్యం ఇవ్వనంటానా? భరతుడికి పట్టాభిషేకం చేయ నిశ్చయించానని తండ్రి గారు నాతో అనకపోవటమే నన్ను బాధిస్తున్నది అన్నాడు. ఈ మాటలకు కైకేయి సంతోషించి, మరేం పర్వాలేదులే, ఆయన మాట దక్కిస్తావో దక్కించవో అనే సందేహంతోనే ఆయన నీతో ఈ సంగతి చెప్పలేదు. నువ్వు మాత్రం తాత్సారం చేయకుండా అడవికి వెంటనే బయలుదేరు. నీవు వెళ్లేదాకా మీ తండ్రి గారు స్నానభోజనాదులు చెయ్యరు అన్నది. కైకేయి అన్న ఈ మాటలకు దశరథుడు లోపల కుమిలి మోర్చపోయాడు. రాముడు ఆయనను లేవదీసి కూర్చోబెట్టి కైకేయితో, అమ్మా, నాకు లోపల నిజంగా రాజ్యకాంక్ష ధనకాంక్ష లేవు. నేను ఇంకేమైనా చేయవలసినది ఉంటే చెప్పు. నీవు రాజుగారిని కోరిన వరాలు చాలా అల్పమైనవి. నువ్వు నిజంగా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నావు అన్నాడు. దశరథుడు హృదయ విదారకంగా ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాడు. రాముడు తండ్రికి కైకేయికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అంతఃపురం నుండి బయటకు వచ్చి తన చెలికాళ్లకేసి చూసి పట్టాభిషేక సంబారాలకు ప్రదక్షిణం చేసి బయలుదేరాడు. లక్ష్మణుడు అంతులేని దుఃఖంతోనూ ఆగ్రహంతోనూ పెనుగులాడుతూ అన్నను అనుసరించాడు. రాముడు రథమెక్కలేదు. ఛత్రచామరాలు నిషేధించాడు. సర్వసంగ పరిత్యాగం చేసిన యోగి యొక్క మనస్థితి తెచ్చిపెట్టుకుని ఈ దుర్వార్త చెప్పటానికి కౌసల్య మందిరానికి బయలుదేరాడు. రామలక్ష్మణులు కౌసల్య మందిరానికి వచ్చేసరికి అక్కడ ఎవరికీ జరగబోయేది తెలియదు. రాముడు మొదటి ప్రాకార ద్వారం నుండి లోపలికి వెళుతూ ఉంటే అక్కడ ఉన్న ఒక వృద్ధుడు మరికొందరు లేచి నిలబడి విజయధ్వానాలు చేశారు. 2వ ప్రాకారం వద్ద ఉండే వృద్ధ బ్రాహ్మణులకు నమస్కరించి 3వ ప్రాకారం చేరాడు. అక్కడ కావలి వాళ్ళంతా స్త్రీలు. వారిలో కొందరు కౌసల్యతో రామలక్ష్మణుల రాక చెప్పడానికి పరిగెత్తారు. మిగిలిన వాళ్ళు మహారాజుకు జయం కలగాలి అని కేకలు పెట్టారు. రాముడు వచ్చేసరికి కౌసల్య అగ్నిలో హోమం చేస్తున్నది. ఆమె రాముడికి ఎదురుగా వచ్చి కౌగిలించుకుని శిరస్సు మీద ముద్దు పెట్టుకుని, నాయనా, భోజనం చేదువుగాని పద అన్నది. తల్లికి ఈ విషాదవార్త ఎలా తెలపాలో తెలియక తెకమక పడుతూ రాముడు, అమ్మా, నీకు ఇంకా తెలియదులాగా ఉంది. అంతా తారుమారైపోయింది. నేను
14 సంవత్సరాలు మునిలాగా మాంసం వర్జించి కందమూల ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండబోతున్నాను. నేను కూర్చునేది సింహాసనం మీద కాదమ్మా, దర్భల చాప మీద. నాన్నగారు భరతుడికి పట్టం కట్టబోతున్నారు అని అన్నాడు. ఈ మాట విని కౌసల్య మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయి నేలపై దుఃఖంతో పొర్లింది. రాముడు ఆమెను లేవదీసి కూర్చోబెట్టి దుమ్మంతా దులిపాడు. కౌసల్య రాముడితో, నాయనా, నా జన్మకు సుఖం లేదు కాబోలు. నిన్ను కని బాధ భరించే కన్నా గొడ్రాలుగానే ఉండిపోయినట్లయితే పిల్లలు లేరన్న చింత ఒక్కటే బాధించేది. ఎన్నడూ నేను సుఖపడి ఎరిగిన దాన్ని కాదు. నువ్వు రాజు అయితే సుఖపడదామని అనుకున్నాను. కావటానికి నేను రాజుగారి పెద్ద భార్యనే కాని సవతుల చేత పడరాని మాటలన్నీ పడ్డాను. ఏమంటే నా భర్తకు నేనంటే లక్ష్యం లేదు, నాకు స్వాతంత్ర్యమూ లేదు. ఇక నేను కైకేయి పరిచారికల కంటే హీనంగా బ్రతకాలి. నీవు పుట్టిన ఈ 17 ఏళ్ళు నీవు ఎప్పుడు రాజు అవుతావా అని ఎదురు చూస్తూ వచ్చాను. ఆ ఆశ కూడా పోయింది. నాకు చావు వచ్చినా బాగుండు, కానీ అది కావాలనుకున్నప్పుడు రాదు. నాయనా, నేను కూడా నీ వెంటనే అడవులకు వస్తాను అన్నది. కౌసల్య మాటలు వింటూ ఉంటే లక్ష్మణుడికి ఒక ఆలోచన వచ్చింది. అతడు కౌసల్యతో, అమ్మా, ఆ కైకేయి మాట విని అన్న అడవికి పోవటం నాకు సవ్యంగా కనబడట్లేదు. రాజుగారు ముసలివారు, ఆయన మనసు దుర్బలమైనది. స్త్రీ వ్యామోహం చేత ఆయన అన్యాయమైన పని చెయ్యమంటే కొడుకులమైన మేము చెయ్యాలని ఎక్కడ ఉంది అని రాముడితో, అన్నా, రాజుగారు నిన్ను అడవికి పొమ్మన్న మాట అందరికీ తెలియక ముందే మనం మన శౌర్యంతో రాజ్యాన్ని వశపరుచుకుందాం. నేను విల్లు పట్టి మనను నిరోధించే వాళ్ళనందరినీ చంపుతాను. మన తండ్రి గారు కూడా మనకు పగవాడే అయ్యాడు. ఆయనను చంపినా కాళ్ళు చేతులు కట్టిపడవేసినా తప్పులేదు. మా అందరిలోనూ పెద్దవాడవు. ఈ రాజ్యం నీది. రాజు మాత్రం దీనిని మరొకరికి ఎలా ఇస్తారు? నువ్వు ఏమి అపచారం చేశావని నిన్ను అడవులకు పంపుతారు. నిన్ను అడవులకు పంపేటంత శక్తిమంతుడా ఈ రాజు? ఇదిగో నా విల్లు, నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కౌసల్య రాముడితో, నాయనా, లక్ష్మణుడు చెప్పినట్లు చెయ్యి. నువ్వు నీ తండ్రి మాటే వినాలని ఏమున్నది? నేను తల్లిని కానా? నువ్వు అడవుల పాలు కావటానికి నేను ఒప్పుకోను. ఒకవేళ వెళ్ళావో ఉపవాసాలు చేసి ప్రాణాలు విడుస్తాను. ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అన్నది. రాముడు తల్లితో, నేను నాన్నగారి మాట అబద్ధం చేయలేను, జవ దాటలేను. పితృవాక్యం పరిపాలించటానికి ఎందరో ఘోరాలు చేశారు. ఖండుడు అనే ముని గోవధ చేశాడు. పరశురాముడు తల్లినే చంపాడు. మా మూల పురుషుడైన సగరుడి కొడుకులు తండ్రి ఆజ్ఞపై పాతాళానికి పోయి ఆ 60,000 మంది ఒక్కసారిగా మరణించారు. అమ్మా, నేను నిన్ను ధిక్కరించడానికి అరణ్యానికి పోతున్నానా అని లక్ష్మణుడితో, లక్ష్మణ, నీకు నాపై గల ప్రేమ, నీ పౌరుషము నేను ఎరగనా? అన్నింటికన్నా ధర్మం గొప్పది. దానిని మనం నిలబట్టాలి. అందుచేత నా బుద్ధిని అనుసరించి నేను ఎలా ఆలోచిస్తానో నువ్వు కూడా అలాగే ఆలోచించు అన్నాడు. తల్లిని సమాధానపరచటానికి రాముడు ఎన్నో ధర్మాలు చెప్పాడు. కౌసల్య ముసలి భర్తను విడిచి తన వెంట రావటం భావ్యం కాదన్నాడు. అతను లక్ష్మణుడితో కూడా, ఇది దైవ నిర్ణయం. కాకపోతే నేనంటే అంత ప్రేమగా ఉండే కైకేయి నన్ను అడవులకు వెళ్ళమంటుందా? పట్టాభిషేకం నిలిచిపోయిందంటే నీకు ఇంత బాధగా ఉన్నదే, పట్టాభిషేకం జరుగుతున్నదని తెలిసి ఆమె ఎంత బాధపడిందో. నేను తండ్రి గారి మనసు కానీ ఆమె మనసు కానీ నొప్పించినట్లు నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఆ పని చేయలేను అని చెప్పాడు. రాముడు తండ్రి ఆజ్ఞ పాలించటానికి గాను అడవికి వెళ్లే దృఢ నిశ్చయం చేసుకున్నాడని గ్రహించి కౌసల్య అతని క్షేమం కోసం బ్రాహ్మణుల చేత హోమం చేయించి ఆశీర్వదించి పంపింది. రాముడు సీత యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు. పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా తల వంచి కన్నీరు కార్చుతూ వెంట ఎవరూ లేకుండా వచ్చే భర్తను చూసి సీత కూడా కంపించింది. ఆమె అతని దిగులుకు కారణమడిగింది.
జరిగినదంతా చెప్పి రాముడు ఆమెతో, నేను అడవుల నుండి తిరిగి వచ్చే వరకు నువ్వు భరతుడి వద్ద ఉండి అతను చెప్పినట్లు నడుచుకో. అతని ఎదుట నన్ను ఎప్పుడూ పొగడకు. బంధుత్వం తప్పిస్తే భరతుడు నిన్ను పోషించవలసిన కారణం మరొకటి లేదు. అందుచేత నువ్వు అతను సంతోషించేటట్లుగా మసలుకో. వృద్ధులైన నా తల్లిదండ్రులను కనిపెట్టి ఉండు అని చెప్పాడు. ఈ మాటలు విని సీత ప్రణయంతో కూడిన కోపంతో, అయ్యా, ఇవేం మాటలు? నన్ను తేలిక చేసి పరాచకాలాడుతున్నావా? ఆడదానికి భర్తే కదా గతి. నిన్ను వనవాసం వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్లు కాదా? నువ్వు అడవిలో సంచరించటమే జరిగితే ముళ్ళన్నీ నా కాళ్లతో తొక్కి నీకు దారి చేస్తూ నేను ముందుకు నడవనా? నీ వంటి పరాక్రమవంతుడు వెంట ఉండగా నాకు అరణ్య భయం ఉండబోదు. అడవిలోని వారందరినీ కాపాడగల వాడివి నన్ను కాపాడలేకపోవు. అడవిలో నేను అది కావాలి ఇది కావాలి అని అడగబోను. నువ్వు 1,00,000 చెప్పినా సరే నా మనసు మారదు అన్నది. సీత తన వెంట అడవులకు వచ్చి కష్టాలు పడటం రాముడికి కొంచెం కూడా ఇష్టం లేదు. ఆ కష్టాలను వివరించి చెప్పాడు. కానీ సీత వాటిని లక్ష్య పెట్టలేదు. నిన్ను చూసి సాముద్రికవేత్తలు వనవాసయోగం ఉన్నదని చెప్పినట్లే నన్ను చూసి కూడా జ్యోతిష్కులు నాకు వనవాసయోగం ఉన్నదని చెప్పారు. అందుచేత నేను నీ వెంట అరణ్యానికి వచ్చి తీరతాను అన్నది. అప్పటికీ రాముడు ఆమెను తీసుకుపోవటానికి సమ్మతించలేదు. సీతకు కోపము దుఃఖము ముంచుకు వచ్చాయి. ఆమె రాముడితో, అయ్యో, మా నాన్న అయిన జనక మహారాజు తన అల్లుడు పురుష రూపంలో ఉన్న ఆడదని తెలిస్తే ఏమనుకుంటాడు? నిన్ను సూర్యుడని తెలియని వారు అనుకుంటున్నారు. నీకు భయం ఎందుకు? నేను ఏం తప్పు చేశానని నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని అనుకుంటున్నావు? నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు కదా. నేను నిన్ను విడిచిపెట్టి వంశానికి కళంకం తీసుకురావాలా? నువ్వు ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గం అని చెప్పానే అంటూ భోరున ఏడ్చింది. రాముడు ఆమెను 2 చేతులా దగ్గరకు తీసుకుని సముదాయించి తన వెంట తీసుకుపోతానని మాట ఇస్తూ, వనవాసానికి ఏర్పాట్లు చేసుకో. నీ వద్ద ఉన్నదంతా దానం చెయ్యి. నీ వస్తు సామగ్రి యావత్తూ ముందు పనివాళ్లకు ఇచ్చి మిగిలినది బ్రాహ్మణులకు ఇయ్యి. సన్యాసులకు భోజనం పెట్టించు. భిక్షగాళ్లకు దానాలు చేయించు అన్నాడు. సీత పరమానందంతో ఆ పనులన్నీ సాగించింది.